వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరింది. సెమీస్ లో ఇంగ్లాండ్ పైన ఘన విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో 7 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ నెల 8న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో కివీస్ తో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 4లు 6లతో 87 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచిన ఇషాన్ కిషన్ దూబే రాణించారు. చివర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా విరుచుకుపట్టడంతో భారత్ 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ కు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది టీ20 ప్రపంచ కప్ నాకౌట్ లో అత్యధిక స్కోర్. భారీ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడింది. దీంతో ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. మొత్తంగా 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా చేరింది. సెమీస్ లో ఇంగ్లాండ్ పైన ఘన విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో 7 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ నెల 8న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో కివీస్ తో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 4లు 6లతో 87 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచిన ఇషాన్ కిషన్ దూబే రాణించారు. చివర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా విరుచుకుపట్టడంతో భారత్ 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ కు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది టీ20 ప్రపంచ కప్ నాకౌట్ లో అత్యధిక స్కోర్. భారీ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడింది. దీంతో ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. మొత్తంగా 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. और हम लोगों ने अंग्रेजों को भगा दिया वर्ल्ड कप से। आज एक मरतबा फिर जो है एक बार निखिल भैया का धन्यवाद करेगा तो फिर चालू करवा। एक बार निखिल भैया करेगा निखिल भैया बेटू को। The last over was very tense, but Shivam Dubey killed it off. Finally, India is in the final. Yes. So how much happy you are about it? Extremely happy about it. Which player bats well today? Which player? Which player have bat well today? Sanju. Thank you. సో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా చేరింది. లాస్ట్ వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ జరిగిందని మనం చెప్పొచ్చు. 7 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. సో ఫైనల్ మ్యాచ్కు సిద్ధమవుతూ ఉంది టీమిండియా. సెమీస్లో ఇంగ్లాండ్ పైన ఘన విజయం సాధించింది. Yeah, I have enjoyed a lot. It's my first time to watch in the Mohali match like that, and it what a wonderful experience. I actually one more thing. I got a daughter. आप थोड़ा आगे आ जाओ. आजा बढ़े जरा. आजा कम है. डिड बहुत अच्छा था मैच. वी वर टर्निंग पॉइंट क्या लगता है आपको मैच का? वो जब एक विकेट गया एंड में, जो विकेट गया वो क्या कैच था एक हैंड से, दैट वाज अ टर्निंग पॉइंट. उसके बाद यार सबके जान में जाना है कि ओके इंडिया कैन विन. तब तक इट वाज वेरी क्लोज. सो पहले की तरह इंडिया वापस आ जाए, लेकिन एंड में जैसे ही इंडिया की जो बॉलिंग थी
उस पर हम लोग को भरोसा था कि I just add on something for her, na. She is. I'm also national sportsman. She is in the 12th in the standard only. She has got a black belt in the martial arts, and she is a good sportsman. And sportsmanship spirit के चक्कर में हमारे को बैठने की जगह नहीं थी. సో 7 పరుగుల తేడాతో భారత్ ఇంగ్లాండ్ పైన గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ నెల 8న కివీస్తో ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. సో టీమిండియా విక్టరీతో క్రికెట్ అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సెమీస్లో ఇంగ్లాండ్ పైన భారత్ విక్టరీ సాధించింది. చాలా ఉత్కంఠగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. ఇక 8న ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. సో ఖచ్చితంగా ఈసారి T20 వరల్డ్ కప్ తమదే అనేటువంటి ఆశాభావంతో ఉన్నారు భారత క్రికెట్ అభిమానులందరూ కూడా. భారత్ సాధించిన ఈ గ్రాండ్ విక్టరీతో మనం చూడొచ్చు ఫైనల్ బర్త్ ఖాయం చేసుకుంది. సో ఫైనల్ మ్యాచ్లో కూడా గెలిచి కప్ సొంతం చేసుకోవాలని ఇండియన్ అభిమానులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ నెల 8న అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో కివీస్తో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్లో మనం చూసినట్లయితే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది భారత్. 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోరు ఇవ్వటం ఇక్కడ కలిసొచ్చిన అంశంగా చెప్పొచ్చు. మెయిన్గా సంజు శాంసన్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 4లు 6లతో ఆల్మోస్ట్ 87 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచినా కూడా ఇషాన్ కిషన్, దూబే రాణించారు. చివర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కూడా విరుచుకుపట్టడంతో భారత్ 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్కు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది T20 ప్రపంచ కప్ నాకౌట్లో అత్యధిక స్కోర్ కావడం విశేషం. భారీ టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడింది. దీంతో ఆఖరి ఓవర్ వరకు కూడా మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తంగా 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. 7 వికెట్ల తేడాతో 7 రన్స్ తేడాతో టీమిండియా భారీ విక్టరీ నమోదు చేసింది. ఇక 8న ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. T20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా చేరుకుంది. సెమీస్లో ఇంగ్లాండ్ పైన ఘన విజయం నమోదు చేసింది. ఉత్కంఠ పోరులో 7 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ నెల 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కివీస్తో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడింది మొదట. అయితే బ్యాటింగ్ చూస్ చేసుకుంది భారత్. 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇది మనం చూసినట్లయితే T20 నాకౌట్లో
నమోదైనటువంటి భారీ స్కోర్గా చెప్తున్నారు. అలానే సంజు శాంసన్ కూడా మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా సంజు శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సేమ్ అదే పందా కొనసాగించాడు సంజు. అలానే ఇంగ్లాండ్ బౌలర్లకు సంజు శాంసన్ చుక్కలు చూపించాడు. ఇక 4లు 6లతో 87 పరుగులు చేశాడు. అలానే ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచిన ఇషాన్ కిషన్, దూబే చివరిలో రాణించడం జరిగింది. ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కూడా ఇంగ్లాండ్ బౌలర్లపైన విరుచుకు పట్టడంతో భారత్ 253 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇంగ్లాండ్కు 254 పరుగుల భారీ లక్ష్యాన్నిచ్చింది.